హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగు వన్. నేను రూపా నాదెళ్ళ. కొన్ని సూపర్ హిట్ సినిమాల వెనుక ఎన్నో ఆసక్తికరమైన విశేషాలు ఉంటాయి. ముఖ్యంగా పాత సినిమాలకు సంబంధించిన విషయాలను ఇప్పుడు వింటూ ఉంటే ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. అంత మంచి కథ సినిమాగా రావడానికి అన్ని సంవత్సరాలు పట్టిందా అనిపిస్తుంది. అలాంటి ఒక అద్భుతమైన కథ దేవతా చిత్రంగా రూపొందింది. ఈ సినిమాకి కథను అందించింది వీటూరి. ఈ కథను ఎంతో మంది దర్శక నిర్మాతలకు వినిపించారు ఆయన. అందరూ కథ బాగుంది అన్నారు, కానీ సినిమాగా తీసేందుకు ఎవరూ ధైర్యం చేయలేదు. అటు తిరిగి ఇటు తిరిగి పద్మనాభం దగ్గరికి వచ్చింది ఆ కథ. మరి ఈ కథ సినిమాగా రూపుదిద్దుకోవడం వెనుక ఎలాంటి సంగతులు జరిగాయో తెలుసుకుందాం. 1945లో నటుడిగా తెరంగేట్రం చేసిన పద్మనాభం ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో హాస్య పాత్రలు, సహాయ నటుడి పాత్రలు పోషించి మంచి పేరు తెచ్చుకున్నారు. 5 ఏళ్ల వయసులోనే నాటక రంగ ప్రవేశం చేశారు పద్మనాభం. సినిమాలో నటిస్తున్నప్పటికీ రేఖా అండ్ మురళి ఆర్ట్స్ అనే సంస్థను స్థాపించి నాటకాలు కూడా ప్రదర్శించేవారు. సంగీత దర్శకుడు ఎస్పి కోదండపాణి ఆ నాటకాలకు సంగీతం అందించేవారు. ఆయన పద్మనాభం రూమ్మేట్స్. ఒకసారి వారిని రచయిత వీటూరి కలిశారు. ఆ సందర్భంలో తన దగ్గర ఉన్న కథను వినిపించారు ఆయన. కథ బాగుంది, హీరోయిన్ డబుల్ రోల్, ఇది నాటకానికి పనికిరాదు, పెద్ద తారలను పెట్టి భారీ బడ్జెట్తో సినిమాగా తీయాలి. పద్మనాభంకి నిర్మాత కావాలని ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ నటుడిగా బాగా బిజీగా ఉండటం వల్ల సినిమా నిర్మాణం జోలికి వెళ్ళలేదు. దానివల్ల సినిమా అవకాశాలు తగ్గుతాయని భావించారు ఆయన. అలాంటి సమయంలో సినిమా నిర్మాణం కరెక్ట్ కాదు అనుకున్నారు. ఈ కథను ఇంకా ఎవరికైనా చెప్పండి, ఎవరు చేసినా సంతోషమే అన్నారు పద్మనాభం. ఇక ఆ కథ విషయాన్ని అప్పుడే మర్చిపోయాడు పద్మనాభం. 2 నెలలు గడిచిపోయింది, కానీ కోదండపాణి మాత్రం మర్చిపోలేదు. మంచి కథ దొరికింది కదా, నువ్వే ధైర్యం చేసి సినిమా తీయొచ్చు కదా అన్నారు. దాంతో ఆలోచనలో పడ్డ పద్మనాభం ఆ కథతోనే సినిమా నిర్మించాలనుకొని ఎన్టీఆర్ హీరో అయితే బాగుంటుందని భావించారు. వీటూరితో కలిసి ఆయన్ని కలిశారు పద్మనాభం. కథ బాగా నచ్చడంతో సినిమా చేయడానికి ఒప్పుకున్నారు ఎన్టీఆర్. తను హీరోగా నటించే సినిమాతో పద్మనాభం నిర్మాతగా మారుతున్నందుకు ఆయన ఎంతో ఆనందించి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఆ తర్వాత సావిత్రిని కలిశారు. ఆమెకు కూడా కథ నచ్చి ఓకే చెప్పారు. ఒకే సినిమాలో నాకు 2 మంచి పాత్రలు లభించాయన్న మాట అంటూ సరదాగా అన్నారు సావిత్రి. అప్పటికి ఆమె 3 నెలల గర్భవతిగా ఉన్నారు. సినిమా షూటింగ్ 6 నెలలైనా పడుతుంది. అప్పుడు తను షూటింగ్లో పాల్గొనడం కష్టం కదా అన్నారు ఆమె. దానికి పద్మనాభం 3 నెలల్లోనే పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. ఆమెకు అడ్వాన్స్గా కొంత డబ్బు ఇచ్చే సమయంలో పొరపాటున ఒక 100 రూపాయల నోటు జారి కింద పడిపోయింది. దాన్ని సావిత్రి తీసి ఇస్తూ, ఇది శుభసూచకం, మీ సినిమా 100 రోజులు ఆడుతుంది చూడండి అన్నారు. ఆమె నోటి వాక్కు ఫలించి సినిమా ఘన విజయం సాధించింది. కె హేమాంబరధర్రావు దర్శకుడిగా, ఎస్పి కోదండపాణి సంగీత దర్శకుడిగా ఎంపిక చేసుకున్నారు. తన ఇంటిని 40,000కు తాకట్టు పెట్టి సినిమా నిర్మాణం ప్రారంభించారు పద్మనాభం. ఎన్టీఆర్ తల్లిదండ్రులుగా నిర్మల, నాగయ్య నటించారు. ఈ సినిమాలో పద్మనాభం సరసన గీతాంజలి నటించారు. మిగతా పాత్రలను రాజబాబు, రాజనాల, నగేష్, పేకేటి తదితరులు పోషించారు. తెలుగు చలనచిత్ర చరిత్రలో 22 మంది ప్రముఖ నటీనటులు పాల్గొన్న ప్రప్రథమ చిత్రం అంటూ పబ్లిసిటీ చేశారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే నటుడు నాగయ్యకు పద్మశ్రీ అవార్డు లభించింది. దాన్ని సెట్లోనే సెలబ్రేట్ చేశారు. పద్మనాభం ఈ చిత్రానికి ఎస్పి కోదండపాణి అద్భుతమైన పాటలు చేశారు. ఇప్పటికీ ఆదరణ పొందుతున్న పాటల్లో ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి, కన్నుల్లో మిసమిసలు కనిపించని, బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుక, తొలివలపే పదే పదే వంటి సూపర్ హిట్ సాంగ్స్ ఈ సినిమాలో ఉన్నాయి. ఈ పాటల రికార్డులు అప్పట్లో రికార్డ్ స్థాయిలో అమ్ముడుపోయాయి. సంగీత కళాకారులు తమ ప్రతి కచేరీలో ఈ పాటలను ఆలపించి జనం చేత చప్పట్లు కొట్టించుకునేవారు. ముఖ్యంగా బొమ్మను చేసి ప్రాణం పోసి పాటకు విపరీతమైన ఆదరణ లభించింది. 1965 జూలై 24న ఈ సినిమా విడుదలై ఘన విజయం సాధించింది. ఈ సినిమా 50 రోజుల ఫంక్షన్ను రాజమండ్రిలోని ఓ థియేటర్లో నిర్వహించారు.